బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో వాచ్మెన్లుగా పనిచేస్తున్న దంపతుల హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంద్రేశంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనానికి సోమ్లా నాయక్, మాన్యమ్మ దంపతులు వాచ్మెన్లుగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరో దుండగులు ఈ దంపతులను దారుణంగా హత్య చేశారంటూ సమాచారం. మృతులు మహబూబాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు. అయితే ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఆధారాలను సేకరించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అసలు ఎవరు ఈ పనికి పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే వాచ్మెన్ దంపతుల ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఆ ఇద్దరు దంపతులే అక్కడ ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్కి వాచ్మెన్లుగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. సోమ్లా నాయక్, మాన్యమ్మగా తెలుస్తుంది. వారిద్దరిని ఎవరో దారుణంగా హత్య చేశారు. అయితే అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది తెలుసుకుందాం మనం. ప్రతినిధి ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, పోలీసు అధికారులు ఒకసారి చూద్దాం. ఈరోజు ఉదయం ఇక్కడ సిటిజన్ కాలనీలో ఒక వాచ్మెన్ గా పనిచేస్తారు సోమ్లా నాయక్ అనే అతనికి, అతని భార్య మంగమ్మ అనే ఆమెకి వాళ్ళిద్దరిని చూసి మాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. దాని మీద ఇమ్మీడియట్ గా ఆ టీమ్స్ అన్ని వచ్చి దీన్ని దర్యాప్తు ప్రారంభించినాం. దీనిలో కారణాలు ఏంటిదని వివిధ కోణాల్లో దీనిలో వెరిఫై చేస్తున్నాం. వీళ్ళు యాక్చువల్ నేటివ్ ఆఫ్ వీళ్ళు మహబూబాబాద్, వరంగల్ అయితే మహబూబాబాద్ వాళ్ళు అక్కడ నేటివ్ వాళ్ళు. ఇక్కడ గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈ ప్లేస్ లో 3 నెలలు అయింది ఇక్కడ వచ్చి వాచ్మెన్ గా పనిచేయడం. వీళ్ళకి ఎవరెవరితో ఏంటి ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా చేస్తాం. దీంట్లో దెబ్బ తగిలింది, గాయాలు ఉన్నాయి, బలమైన గాయాలు ఉన్నాయని చెప్పేసి కనిపిస్తా ఉంది బయట నుంచి. దీంట్లో పోస్ట్ మార్టం కూడా ఇవన్నీ చేసిన తర్వాత ఫర్దర్ ఇంకేమైనా ఉన్నాయి కూడా తెలుస్తాయి. ప్రస్తుతం అయితే ఏం లేదు, నేను దానికే ఇన్వెస్టిగేట్ చేస్తాను, పరిశీలన చేసి. సో ఎలా జరిగింది ఏంటి అనే వివరాలు అప్పటికి తెలియలేదు, అధికారులు మాట్లాడిన సమయానికైతే తెలియలేదు. వాళ్ళ ఒంటి మీద కొన్ని గాయాలను గుర్తించామని అయితే చెప్తున్నారు. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్, వాచ్మెన్ దంపతుల ప్రాణాలు తీయాల్సిన అవసరం అసలు ఎవరికి ఉంటుంది, ఎవరు చేసి ఉండొచ్చు? పోలీసులు ఇప్పటికి ఏమైనా సమాచారాన్ని సేకరించగలిగారా? ఖచ్చితంగా ఇప్పటికే అధికారులు మాత్రం మానిటరింగ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో భార్యాభర్తల హత్య సంచలనం సృష్టిందిగా చెప్పవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు స్థానికులు చెప్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన గూడూరు మండలం దొంగచింత తాండాకు చెందిన ధరావత్ సోమ్లా, ధరావత్ మంగమ్మలు ఇద్దరు కూడా అక్కడ నైట్ డ్యూటీ చేస్తుంటారు. వీరు గతంలో 3.5 సంవత్సరాలుగా వెంకటేశ్వర రెడ్డి అనే బిల్డర్ దగ్గర పనిచేసుకుంటూ జీవిస్తున్న పరిస్థితి ఉంది. అతనికి 2 కూతురు, ఒక పెద్ద కూతురు పెళ్లి కాగా చిన్న కూతురు సానియా ఈరోజు 10వ తరగతి పరీక్ష రాస్తుంది. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ట్రూత్ టీమ్ క్యాడ్ల సాయంతో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అంటే వీరు వచ్చి 3 నెలలే అవుతుంది, ఇటువంటి సంఘటన చోటు ఏంటని చెప్పి అన్ని కోణాల్లో గతంలో వీరు చేస్తున్నటువంటి పనులు ఎక్కడైతే చేశారో అక్కడ ఇక్కడ జరిగిన సంఘటన రాత్రి సమయంలో జరిగిన సంఘటన కూడా పోలీసులు ట్రూత్ టీమ్ ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తో పాటు అదేవిధంగా డీసీపీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే ఇద్దరు భార్యాభర్తలు చనిపోవడం ఏంటని చెప్పి ప్రధానంగా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ చూస్తుంటే వారి పరిస్థితి చూస్తుంటే ఇద్దరిని చంపేయడాన్ని ఎవరు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి వాచ్మెన్ జంట హత్య అందరినీ కలకలం రేపే విధంగా ఉంది. ఇప్పటికైతే వారి యొక్క సమాచారాన్ని పోలీసులు కూడా నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీరు వచ్చిన 3 నెలల్లో ఇటువంటి సంఘటన చోటు చేస్తుంది. వీరికి ఎవరితో కూడా ఎటువంటి శత్రుత్వం లేదు అని చెప్పి ప్రధానంగా అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితిని. ఇక్కడ చూస్తుంటే వారి ఇద్దరిని చంపేయడానికి ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి పనులు కూడా కొత్త పరిచయాలు, గవర్నమెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ లేబర్ తో ఉన్న సంబంధాలు, భార్యాభర్తలు ఎవరికో పరిచయాలు ఉన్నాయని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రోజు ఇతని యాక్టివిటీని గమనించిన వారు లోపల ఉన్న మందు సీసాలను బట్టి ఎవరితో మద్యం సేవించేవారనే వివరాలను కూడా పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. హత్య చేసిన వారు పక్కా ప్లాన్ తోనే ఎలాంటి ఆయుధంతో రాకుండా లోపల ఉన్న రాడ్ ను గమనించే తలపై దాడి చేసి హత్య చేసినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఎస్ఓటి సిబ్బందితో కలిసి విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటన చూస్తుంటే నిర్భయపోయే విధంగా ఉంది. ఎందుకంటే పోలీసులకు కూడా ఒక ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి సంఘటన చూస్తుంటే అక్కడ వాళ్ళు వచ్చిన 3 నెలల్లో ఇటువంటి సంఘటన చోటు చేసిన పోలీసులకు కూడా అంతు చిక్కని పరిస్థితి మనకు తెలుస్తుంది. నందు
రైట్ థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే వివరాలు తెలియలేదు, కానీ వాచ్మెన్లుగా పనిచేస్తున్నటువంటి ఆ దంపతుల మీద తీవ్రంగా దాడి చేసి అక్కడే ఉన్నటువంటి రాడ్స్తో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీశారంటూ సమాచారం అందుతోంది. సోమ్ల నాయక్, మాన్యమ్మగా వాళ్ళని గుర్తించారు. అయితే ఎందుకు చేశారు, ఎవరు చేశారు అంటే జనరల్గా వాచ్మెన్స్ ఎవరైనా ఇంట్లో ఓనర్స్ మీద ఇంకెవరైనా దాడి చేస్తే సహజంగా దొంగలో ఇంకెవరైనా అయి ఉంటారని అనుమానించడానికైనా అవకాశం ఉండేది. కానీ 3 yearsగా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వాళ్ళ మీద దాడి చేయడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు అధికారులు కనిపెట్టడం కష్టంగా ఉంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, డాగ్ స్క్వాడ్ని కూడా అక్కడికి తీసుకొచ్చారు, క్లూస్ టీమ్ అక్కడికి చేరుకున్నారు, క్లూస్ అన్ని గ్యాదర్ చేసినట్లుగా తెలుస్తోంది.